సరస్వతి గీత. ఒకనాడు ధర్మరాజు మార్కండేయునితో, ధర్మబద్ధులమైన మాకు వనవాసము, కష్టాలు, అధర్మవర్తనులైన దుర్యోధనాదులకు సుఖాలు, సంతోషాలు అని పలుకగా మార్కండేయుని అనేక మంది గూర్చి తెలియజేస్తూ ధర్మాన్ని బోధించారు. తారీక్షముని ఒకనాడు సరస్వతీదేవిని ఆరాధించి ఆమెను ప్రత్యక్షం చేసుకున్నాడు. అమ్మ, పురుషుడన్నవాడు ఏ ధర్మాలు చేయాలి, దేనివల్ల శాశ్వతమైన పుణ్యగతులు కలుగుతాయి అని అడిగాడు. అప్పుడు సరస్వతీదేవి ఈ విధంగా తెలియజేసింది. వాటినే సరస్వతీ గీత అంటారు. 4 వేదాలు క్షుణ్ణంగా చదివాక బ్రాహ్మణుడు, అనేకమైన యజ్ఞాలు చేసిన పుణ్యాత్ముడు స్వర్గానికి వెళ్తారు. మంచి దూడతో ఉండి బాగా పాలు ఇచ్చే ఆవుని తగిన శ్రోత్రియుడికి దానం చేసిన నిర్మల చరిత్రుడు ఆ ఆవు ఒంటి మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల స్వర్గ సౌఖ్యం అనుభవిస్తారు. బాగా బరువు లాగగలిగిన మంచి ఎద్దుని బ్రాహ్మణునికి దానం చేసిన వాడు 10 పాడి ఆవులు దానం చేసిన ఫలితం పొందుతారు. వస్త్రదానం చేస్తే చంద్రలోకం వెళ్తారు. బంగారం దానం చేస్తే స్వర్గలోకానికి వెళ్తారు. 7 సంవత్సరాలు దీక్షగా నెయ్యితో హోమం చేసి అగ్నిహోత్రుడిని తృప్తిపరిచిన వారు 14 తరాల పితృని వెంటబెట్టుకుని స్వర్గలోకం వెళతాడు. సదా సర్వదా శుచిగా ఉండి అగ్నిముఖంగా దేవతలను తృప్తిపరిచిన వాడు గోలోకం అనగా స్వర్గలోకం చిరకాలం సుఖపడతాడు. అగ్నిహోత్రం అంటే అన్యం కాదు, అది నా స్వరూపమే. సమస్త యజ్ఞాల్లోనూ కల్పింపబడిన విశిష్ట ద్రవ్యాలు యావత్తూ కూడా నా అధీనములే అని నమ్ము. మహనీయమైన అగ్నిహోత్రంలోనే నేను ప్రభవిస్తాను. ఆత్మజ్ఞానం కల మహాత్ములు సంశయాలను నేనే తీరుస్తాను. తపస్సు, స్వాధ్యాయము, దానము, వ్రతము వీటి మీద ఎప్పుడు ఆసక్తి గల తపోధనుల శోకతాపాలు లేకుండా ఎక్కడైతే సుఖంగా ఉంటారో అది నా పరమపదము అని సరస్వతీదేవి తెలియజేసింది. దీనినే సరస్వతీ గీత అంటారు. సరస్వతీ గీత విని కృతార్థుడయ్యారు తారకాక్షుడు. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.